యు కమాన్ జస్ట్ వెయిట్ పీల్చు వదులు నీకేదో ప్రాబ్లం ఉన్నట్టుంది హౌ డు యు నో డాక్టర్? ఐ యామ్ డాక్టర్ రజనీ 2 ఇంటెలిజెంట్ బాడీ చూడగానే అవయాలు మొత్తం స్కాన్ చేసి జాతకం మొత్తం చెప్పేస్తా. అవునా? ఇంతకు నీ పేరు? సురేష్ డాక్టర్. మీ పేరు? శ్రీరామ్ డాక్టర్. యా యూ క్యూట్ బాయ్. ఇంతకి మీకేం కావాలి? డాక్టర్ మాకు రే కొండ నిన్ను చూడగానే మొత్తం అర్థమైంది నీకు పిచ్చోడు కావాలి అంతేగా? ఎలా డాక్టర్? మళ్ళీ చెప్తున్నాను ఐఎమ్ డాక్టర్ రజనీ 2 ఇంటెలిజెంట్. ఇంతకి ఎటువంటి పిచ్చోడు కావాలి మీకు? మీకు డబ్బు పిచ్చోడు కావాలా, సినిమా పిచ్చోడు కావాలా, అమ్మాయిలు పిచ్చోడు కావాలా? అమ్మాయిలు బయట పెట్టే పిచ్చోడు కావాలి డాక్టర్. సిల్లీ కొండ బాడీ రెడీ? బాడీ రెడీ రా. డోంట్ ఎగ్జైట్ మ్యాన్, కాకపోతే వాడితో చిన్న రిస్క్ ఉంది. మీకేం కాదు డాక్టర్. రిస్క్ నాకు కాదురా కొండ నీకు. వాడు అమ్మాయిల్ని చూడగానే రాక్షసుల్లా తయారవుతాడు. వాడిని కంట్రోల్ చేయడం మీ తరం మీ తాతరం మీ అవ్వ జోజవ్వ వాళ్ళ అవ్వ వల్ల కూడా కాదు. దీనికి మీరు సిద్ధమేనా డాక్టర్? సేమ్ టు సేమ్ ఆడే కావాలి డాక్టర్. ఐ లవ్ యు బాడీ రెడీ. కమ్ ఆన్ ఫాలో మీ మై డియర్ క్యూట్ బాయ్. మై డియర్ లవింగ్ ఫ్రెండ్స్, ఈ ట్రైన్ ఎక్కడికి వెళ్తుంది? పొంగనూరుకా ప్యారిస్ కా? ఎవరు కాల్ చేస్తున్నారా? హాయ్ చిత్ర, నీకు గుడ్ న్యూస్. ఇప్పుడు మేము సిద్ధుతోనే ఉన్నాం. సిద్ధు నిజమా? యా అర్జెంట్ ఎరగండి హాస్పిటల్కి వచ్చే. యా ఐల్ బి దేర్ ఇన్ 5 minutes. ఇంకేం మాట్లాడు. ఎవరికో ఫోన్ చేసినట్టున్నావు? యా డాక్టర్, చిత్ర అని మా ఓడి గర్ల్ ఫ్రెండ్. చిత్ర? యా చిత్రేగా? యా చిత్ర అంటే అమ్మాయిగా? డాక్టర్ గర్ల్ ఫ్రెండ్ అంటే అమ్మాయి కదా డాక్టర్. ఏం డాక్టర్ అలా కొట్టేశారు? సారీ మై డియర్ క్యూట్ బాయ్, అలా కొట్టకూడదుగా. ఇలా ఏమైంది డాక్టర్? మగాళ్ళం మనం మనశ్శాంతిగా మాట్లాడుకుంటుంటే నువ్వు మధ్యలో ఆడదానికి ఫోన్ చేస్తావు. రాలిచేసిన ఇక్కడ ఏం చేస్తున్నావురా? డాక్టర్ కౌన్సిలింగ్ డాక్టర్, దే నీడ్ మై హెల్ప్. ఎన్నిసార్లు చెప్పాను రా నీకు నా షూ డ్రెస్ స్టెథోస్కోప్ వేసుకోవద్దని? ఎవరైనా చూస్తే నన్ను పిచ్చాడు అనుకుంటురా? సారీ డాక్టర్, ఇంకోసారి చేసావనుకో నీకు షాక్ ట్రీట్మెంట్ ఇప్పిస్తా. అవసరం లేదు డాక్టర్, ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. డాక్టర్ షాక్ ట్రీట్మెంట్ ఏంటి? డాక్టరా? డాక్టర్ రజనీ. ఐఎమ్ 2 ఇంటెలిజెంట్. డాక్టర్ రజనీ నేను. మీరా? యా. మరీనా? పేషెంట్ గజనీ. రేయ్ ముందు అడ్రస్ ఇప్పు. అలాగే డాక్టర్, మీరు ఎలా చెప్తే అలా. ఇప్పు. యాక్టింగ్ చేసింది చాలు కానీ బయటది విప్తున్నా. సర్వేంద్రియానం గుడిగంట ప్రధానం. అటెన్షన్. అంటే పిచ్చోడా? పెద్ద పిచ్చాడు, అమ్మాయిల విషయంలో రాక్షసుడు. డాక్టర్ ఎస్, ఐ నీడ్ 5 minutes పర్మిషన్ డాక్టర్. ఎందుకు? వీళ్ళు చిత్ర అనే ఒక అమ్మాయితో నా ముందే ఫోన్ లో మాట్లాడారు డాక్టర్. 5 నిమిషాలు సమయం ఇస్తే చంపొచ్చేస్తా. ఇద్దరునా? నో డాక్టర్, ఈ స్క్యూట్ బై ఐ లవ్ యూ. నా మాట వింటావు కదా? మీ మాట వింటాను డాక్టర్. ఇంతకీ అసలు మ్యాటర్ ఏంటంటే మగజాతి ఆడదాని వల్ల వాడు మళ్ళీ ఆడదానికి ఫోన్ చేస్తున్నాడు. ఇప్పుడు నేను మీ మాట ఎందుకు వింటాను? నేను ఆడదాంతో మాట్లాడితే ఆగురాగిపోతావురా కొట్ట. హాయ్. ఏంటండి అలా పరిగెడుతున్నారు? పిచ్చోడు రక్కెత్తడు. పిచ్చోడా? సిద్ధు చూడండి ఎలా అయిపోయాడు. ఎక్కడికి రా? అక్క చూసుకుపోయిస్తానక్క. మళ్ళీ వస్తావా? వస్తానక్క. ఏవక్క ఇంకో రౌండ్ వేసుకుంటావా? అక్క నువ్వు మళ్ళీ వచ్చావా? ఇన్నాళ్ళు సమ్మర్ హాలిడేస్ కెళ్ళావా? మరి అక్క ఇంకో రౌండ్ వేసుకోవడానికి వచ్చేసింది. అందరూ ఈడేంట్రా అమ్మాయిని చూసి అలా భయపడ్డాడు? ఏదో మన శాంతిగా పిచ్చి ఆసుపత్రిలో బతుకుంటే ఆ మాత్రానికి మళ్ళీ చేసి వచ్చేస్తావా నువ్వు? నేను దొరక. మాట విను, కిందకి రా. అక్క నీకు దండం పెడతా, నిన్ను చూస్తేనే చూస్తే ఇంకా లీటర్ నేను పోయలేదే. నన్ను వదిలేయే, నేను రాను. ఈడేంట్రా ఇలా బిహేవ్ చేస్తున్నాడు? నా వల్ల సిద్ధు ఇలా అయిపోయాడు. ఓరే ప్రవీణ, దిగరా నాన్న. బాబు ఈ అమ్మాయిని అర్జెంట్ గా ఎక్కడి నుంచి తీసుకెళ్ళిపో. పాపం పసిబిడ్డ భయపడుతున్నాడు. ఆడి పసిపెట్టండి రాష్ట్రాలు గుడ్డు. అదిగో చూడు. సిద్ధు పరలోకమున ఉన్న ప్రభువా, దీనికి దయ్యంతో పాటు పిచ్చి కూడా పట్టిందా తండ్రి? నన్ను సిద్ధు అంటుందేంటి ప్రభువా? నువ్వే కాపాడాలయ్యో. ఆమె కాంప్లైంట్ బాయ్. నేను మగజాతి ఆనిముత్యాన్ని. ఈ కింగ్ గంగ రూమ్ తీసుకెళ్తున్నాం, ఎలా భరిస్తావురా? రే చిత్ర బాధపడ్డా నేను చూడలేనురా. ఒరేయ్
అది నిన్నే కదరా చాలా మంది లవ్ చేస్తుంది దాన్ని దింపరా అమ్మాయి కూడా నాలెవరితో నేను తిరిగితే నీకెందుకురా నాతో మాట్లాడుతావు ఆడది మాట్లాడకూడదు వీడు మనల్ని చంపించేస్తాడు రా. నిన్నే ఆ రాజేష్ గడికి హ్యాండ్ ఇచ్చా ఒక్క రూపాయి బట్టలు లేకుండా బజార్లో తిరుగుతున్నారంటే మా ఇష్టం రా నువ్వెవడో అడగడానికి మగజాతి వజ్రానికి రిప్లై ఇస్తావా ఆగు, ఆగే ఆగే పంచాలి నీ చెత్త జుట్లు వదిలేశారు బట్టలు వదిలేశారు సంప్రదాయాలు వదిలేశారు అసలు బాత్రూమ్ లో వేసుకోవాల్సిన బట్టలు బజార్లో వేసుకుని తిరుగుతారే నీలాంటి దాని వల్లనే నా భారతదేశంలో ఉన్న మగాళ్ళంతా మట్టి కసుకుపోయారు నీ చెత్త మొగమా అసలు ఇటువంటి పాశ్చాత్య సంస్కృతిని నా భారతదేశంలోనే కాలో చైనా వేసుకో నీ ఆడజాతి అంతరించిపోతేనే మగజాతి బాగుపడేది మగజాతి ఆనిముత్తే అంటే నేను నీకు దండం పెడతాను అల్లరి చేయకరా ఈ అపార్ట్మెంట్ లో ఎవరో చూసారనుకో మొత్తం అందరూ మెడపెట్టి బయట తోచేస్తారా అది అంకుల్ చూడు ఆ అంకుల్ నువ్వు డిగ్నిఫైడ్ గా ఉన్నావు అనుకో పొద్దున్న వేసుకున్నావే ఆ డాక్టర్ డ్రెస్ అది కొని పెడతా ప్రామిస్ ప్రామిస్ ఇప్పుడు చూడు నా పర్ఫార్మెన్స్ ఓకే అంకుల్ మీకు ఫోన్ ఓ థ్యాంక్ యూ జెంట్మెన్. యా హాయ్ బంగారం, బాగా చదువుతున్నావా? వెరీ గుడ్. వెరీ గుడ్ టైంకి తింటున్నావా? వెరీ గుడ్. వెరీ గుడ్ సాయంత్రం వచ్చేటప్పుడు నీకు ఐస్ క్రీమ్ తీసుకురండి పాప. పాప వెన్నీలానా చాకోబారా? ఓకే పాప, బాయ్. కూల్ 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 ఎవరితోనో ఫోన్ లో మాట్లాడినట్టున్నారు. పాపతో మాట్లాడాను. పాప పాపేగా? మా పాపే. పాప అంటే అమ్మాయేగా? అమ్మాయి మా అమ్మాయే. పాపతో మాట్లాడతారా? అయ్యో నేను చచ్చిపోతా. నేను చచ్చిపోతాను. నేను పోయా. వెరీ గుడ్ చేసింది చాలు పద. చెప్పు కొట్టింది ఎవరో తెలుసా ఈ అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ రా. పొరా తోలు మందం ఆడదాంతో మాట్లాడితే అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ కాదురా అమెరికా ప్రెసిడెంట్ అయినా తిత్తులు పగలగొడతా తెలుసా నీకు? ఒరే ఇప్పుడు వరకు పిచ్చోడు కరవడం చూసుంటావు ఇప్పుడు పిచ్చోడే కరవడం చూస్తావు. నేను మగజాతి పెద్దలురా నన్ను కొట్టకూడదురా. నువ్వు రూమ్ లో అడుగు బయట పెట్టావా సచ్చావే. ఈ చెప్పు పట్టుకోరా కొండ నేను మూసుకొని నిలబడతా. రే కొండ వీళ్ళందరినీ రూమ్ లోకి ఎందుకు రానిచ్చావురా? ఆ రూమ్ లోకి మనల్ని రానివ్వరు కాబట్టి. ఒరే కొండ నీ మళ్ళీ అదే తప్పు చేస్తావేట్రా? ఈ మగజాతి చిక్కుడురా నేను మగజాతి ఆనిపోతున్నా కానీ నాకు వినపడి ఆ పిచ్చోడు భరించడం మన వల్ల కాదురా. రేపు తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేసేద్దారా. ఆడి వల్ల చస్తే నీ లవ్ సెట్ కాదంతే. రేపు మార్నింగ్ వీడి ఇందిరా పార్క్ తీసుకురమందిరా. పిచ్చోడు అనుకుంటాను అది గుర్తు చంపేస్తాను. ఇందిరా పార్క్ కాదురా జురాసిక్ పార్క్ తీసుకెళ్ళి. వీడు ఆ జాతి నీ నోటుకు వచ్చినట్టు నువ్వు ఎన్నో అబద్ధాలు ఆడేస్తున్నావు. ఆడిష్టం వచ్చిన ఆడి మీదకి తొక్కేస్తున్నాడు. చెప్పండిరా నన్ను చెప్పండిరా మధ్యలో పెట్టి. అది కాదురా, చిత్ర గురించి నీకు తెలీదు. రేపు వీడిని కరెక్ట్ గా మేనేజ్ చేస్తే తను నాకు ఐ లవ్ చెప్పడం ఖాయం తెలుసా? ఇంకా ఈ నెల నమ్ముతున్నావురా ఆశలు పెట్టుకోకరా. వెరీ గుడ్ నానా పెట్టుకో. కనా Yes. నీ పేరేంటమ్మా? నీ పేరేంటమ్మా? నా పేరు శ్రీరామ్. నా పేరు శ్రీరామ్. నా పేరు సిద్ధు. నా పేరు కూడా సిద్ధునే. ఎస్ ఎస్ ఇదే ఫిక్స్ అయిపో. రేపు నా లైఫ్ నీ చేతుల్లో ఉందిరా. రేకన్నా హాస్పిటల్లో నీకు కనిపించిన అమ్మాయి మళ్ళీ వస్తే ఏం చేస్తావు? అమ్మా అది దెయ్యం రాక్షసి పిశాచి నీకు తెలీదు. అది నన్ను చూస్తేనే కొడుతుంది. తను దయ్యం కాదు దేవత. దేవత రే దిగు ముందు దిగు బండి దిగు. ఇక్కడ ఎవరు? ఇక్కడ ఎవరు? ఎవరు? ఫోటో దేవత. దేవత. దేవత అంటే ఏం చేయాలి? ఏం చేస్తాం? దండం పెట్టుకోవాలి. అందరు దండం పెట్టుకోండి. ఓకే, దండం పెట్టుకోండి. దండం పెట్టు. రేయ్, రేయ్, రేయ్. అంతే. నువ్వు హాస్పిటల్ చూసిన అమ్మాయి కూడా దేవత. కాదు, కాదు. దండం పెట్టుకోవాలి. అది దేవత కాదు దెయ్యం. నేను భయపడకూడదు. ఒప్పుకోను. నేను రాను. నీకు తెలీదు లైఫ్ దాని గురించి. నేను రాను. నేను రానంటే రాను. నేను రాను. రేయ్. నేను రాను. నన్ను రేయ్, వదిలేయ్. రేయ్, ఆ, ప్లీజ్ రా నాకు ప్లీజ్. ఏం అర్థం కాల. ఏ సంబంధం లేని వ్యక్తిగా నువ్వు నా లైఫ్ లోకి వచ్చావు. ఇప్పుడు నా లవ్ సెట్ చేసే దేవుడు అయ్యావరా. దేవుడా రే నీకు దండం పెడతారా ప్లీజ్. రేపు ఆ అమ్మాయి దగ్గర దయచేసి ఏ గొడవ చేయకరా. రే రే కావాలంటే నీ కాలు కూడా పట్టుకుంటారా. బావా మనం ఇలా రోడ్డు మీదకి వచ్చినా నాకు బాధ లేదు కానీ నిన్ను ఇలా చూడడం. నాకు చిత్ర కావాలరా. చిత్ర లేకుండా నేను బ్రతకలేనురా. సరే ఇప్పుడు నేనేం చేయాలి ఫ్రెండ్? మాతో పాటు నీట్గా వచ్చి నార్మల్గా ఉండరా. రేపు మేము ఎలా ఉంటామో నువ్వు కూడా అలాగే ఉండాలి. ఓకే ఫ్రెండ్ ఎవరిని కొట్టకు. నీకోసం నువ్వు ఎలా ఉన్నావో రేపు నేను అలానే ఉంటాను. మై ఫ్రెండ్ Promise? ఎవరే నువ్వు? గ్రహాంతరవాసి కప్పలా ఉన్నావు. నాను ఇంటి పని మనిషిని. ఈ ఇంట్లో ఆడది అడుగు పెట్టకూడదని తెలీదా నీకు? అడుగు పెడితే ఏడ్సేస్తావు. ఏడ్సేస్తావని డెమో చూపిస్తా. వస్తాయి కత్రీనా కరీనా ప్రియాంక మలైక రండి త్వరగా రండి. వస్తాయి సమంత తమన్నా ఇలియానా రండి త్వరగా రండి రండి.
దాదాలా కాదురా దోస్తులు. దోస్తులు కాదే దెయ్యాలు. తీయక్క హల్లెలూయా. జరగండి జరగండి. వీడా మిమ్మల్ని కొట్టింది? అవునమ్మగారు. అరే పట్టే బాస్, మా పనోళ్ళని కొడతావా? మా 50 మంది రౌండ్ అప్ చేసామంటే అస్సౌండ్కే చచ్చిపోతావురా నువ్వు. ఒక్కొక్కరిని కాదే పిచాచి, మొత్తం 50 మంది దెయ్యాల్ని ఒకేసారి పంపించు. దెబ్బకు కమాన్. మేరీ షకీలాకి ఫౌజీ. సారీ అన్నా, చూసుకోలేదు. యాడక్క కొట్టేది నువ్వు? యాడ పడితే ఆడ కొడతావా? మగజాత ముత్యాన్ని చంపేలా చూస్తావు నువ్వు.